నిన్న అందశ్రీ గారు ఆయన మహాప్రస్థానం ముగిసింది. సో ఆయన తెలంగాణ జాతికి అత్యంత విలువైనటువంటి వ్యక్తి. ఇంకా ఆయన గురించి సమస్త మానవాళికి తెలిసిందే. కాకపోతే ఆయన ఎప్పుడు కూడా కులం గురించి చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఒక మాదిగ కులంలో పుట్టి ఇతరుల దగ్గర పెరిగినటువంటి వ్యక్తి మందశ్రీ గారు. అనేకమైనటువంటి కవితలు ఆయన ద్వారా మనం విన్నాం. నిప్పుల వాగు పుస్తకం మనం ఇక్కడే మార్నింగ్ న్యూస్లో మాట్లాడుకున్నాం నిప్పుల వాగు గురించి. సో అతను మరికొంతకాలం బ్రతకాల్సింది ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్తో జరిగినటువంటి పోరాటంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటువంటి ఆరాటం, రకరకాలుగా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఉండే. ఆయన నాకు చివరిగా ఒక మాట చెప్పిండు. బహుశా ఎక్కడన్నా వీడియోలో కూడా ఉంటుంది, అది వాయిస్ బాగా వస్తలేదా? సో అక్కడ ఒక మాట ఏం చెప్పిండంటే, మల్లన్న నువ్వు కాలం విసిరిన ఖడ్గానివి, ఈ ఖడ్గం ముందు ఎవడు నిలవలేడు, భవిష్యత్తు అదే, నువ్వు రాసి పెట్టుకో అని చెప్పిండు. కాలం విసిరిన ఖడ్గానివి నువ్వు, ఆ ఖడ్గం ఏ దిశగా నరుక్కొస్తుందో ఎవరికి అర్థం కాదు రేపు రాజకీయ దాంట్లో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఆయనకు నాకు మంచి సాన్నిహిత్యం ఉండే. నిన్న సో చివరిగా అంత్యక్రియలు కూడా పూర్తయిపోయినాయి. దానికి నేను అందరం కూడా హాజరైపోయాను. రైట్గా ఇది అందశ్రీ గారికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక నిన్న బీహార్ ఎన్నికలు ముగిసిపోయినాయి. బీహార్ ఎన్నికలు ముగిసినటువంటి సందర్భంలో కొద్దిగా డల్లుగునంటే కొద్దిగా జ్వరం వచ్చింది. దానికోసమే ఇక్కడ బీహార్ ఎన్నికలు ముగిసిపోయినాయి కదా. బీహార్ ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత చాలా ప్రిడిక్షన్స్, ఎగ్జిట్ పోల్ సర్వేసు, మనం ప్రీ పోల్ సర్వేస్ కూడా చూసినాం. తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేస్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్ సర్వేసు దాదాపుగా ఎన్డీఏ కూటమి పక్షానే ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తా ఉన్నాయి. అయితే నేను ఎగ్జిట్ పోల్ సర్వేలు నేను నమ్మను. ఎందుకంటే అవి తీసుకునేటువంటి చాలా లిమిటెడ్ శాంపిల్స్, దాంతో అంచనాలు వేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పెద్దగా నమ్మాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మన వాస్తవ పరిస్థితులను ఒకసారి అంచనా వేసినప్పుడు ఏం జరిగింది, అక్కడ ఏం జరగాల్సింది అనేది ఒకసారి లెక్కలు చూసుకుందాం. సో బీహార్ రాజకీయాల్ని చాలా క్షుణ్ణంగా ఇట్లా అంచనా వేయచ్చు. ఒకటి, బీహార్లో గెలుపు ఎవరిది, జూబ్లీహిల్స్ కూడా చెప్పుకుందాం. కానీ ఫస్ట్ బీహార్లో గెలుపు ఎవరిది ఒకసారి చూద్దాం. బీహార్లో కాస్ట్ లెక్కలు ఒక్కసారి చూద్దాం ఫస్ట్. అందుకంటే ముందుగా బీహార్లో కులగణన చేసిండు నితీష్ కుమార్. కులగణన చేస్తే దాంట్లో దాదాపు 63.1%. ఓకే రైట్, 63.14%. బీహార్లో కులగణన లెక్కలు ఒక్కసారి చూసుకుంటే ఎన్నికలు దీనిపైనే జరిగినాయి అనేది వంటిది మనకు స్పష్టత వస్తుంది. కులగణన లెక్కలు చూద్దాం. ఒకటి, ఇందులో బీహార్లో కులగణన చూస్తే బీహార్లో బీసీల జనాభా 63.14%. ఇది అఫీషియల్ డాటా. బీహార్లో నితీష్ కుమార్ కులగణన చేసినటువంటి సందర్భంలో ఇందులో ఎస్సీలు వచ్చేసి 19.65% ఉన్నారు. ఆ తర్వాత ఓసీలు వచ్చేసి 15.52 ఉన్నారు. ఇక ఎస్టీలు వచ్చేసి 1.68% ఉన్నారు. ఇవి బీహార్లో ఏది కాస్ట్, ఏది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు సంబంధించినటువంటి లెక్కలు. దీంట్లో మళ్ళీ యాదవులు ఎంత, కుర్మీలు ఎంత, కొయిరీ ఎంత, సత్నామి, చమార్లు ఎంత, ఇదంతా లెక్క మళ్ళీ సపరేట్ తీసి కులాల వారి లెక్క తీసి బయట పెట్టిండు నితీష్ కుమార్. యాదవులు ఎంతమంది అంటే 14% అని చెప్పి ఇప్పుడు లెక్క బయటకు ఉంది. సో అట్లా ఇవి కులాల వారిగా లెక్కలు. అయితే ఇక నితీష్ కుమార్కి సంబంధించి ఏం చేసిందంటే, బీహార్ ఎవరిది గెలుపు, ఇక్కడ ఒకటి ఎన్డీఏ పక్షం, రెండోది మహాగఠబంధన్. ఈ రెండిటి
బీజేపీ, జేడీయూ ప్లస్ అదర్స్. ఇందులో మహాగఠబంధన్లో వచ్చేసి కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ ప్లస్ అదర్స్. ఇవి రెండు బలమైనటువంటి కూటములు. సో వీళ్ళ బలాలు ఏంటి మరి అనుకున్నప్పుడు ఎన్డీఏ కూటమి బలం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నితీష్ కుమార్కి సంబంధించి ఇదేమో మై అంటారు దీన్ని, మై. ఈ మై అనే ఫార్ములా, ఆ తర్వాత లవకుశ అనేటువంటి ఫార్ములా మీద ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఈ మై అంటే ఏంటంటే ముస్లిం ప్లస్ యాదవ్. ఇక్కడ పైకి మనకు ఇవి గఠబంధన్లు కనిపిస్తూ ఉన్నా, పార్టీల కూటమి కనిపిస్తూ ఉన్నా, ఎన్నికలు మాత్రం ఇక్కడ ఈ మై ప్లస్ లవకుశ మీద ఈ ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ముస్లింలు ప్లస్ యాదవ్లు కలిసి ఒక భారీ ఓటు బ్యాంక్గా అక్కడ నిలబడడం జరిగింది. సో వాళ్ళు కాకుండా ఇంకొకటి ఇందులో లవకుశ దాంట్లో కుర్మి అంటే మన నితీష్ కుమార్ సామాజిక వర్గం, తర్వాత కొయిరీ, వీళ్ళు కలిసి దాదాపు ఒక 10% వరకు ఓటు బ్యాంకు వీళ్ళది. ఇది బలమైన ఓటు బ్యాంకు. ఇది దాదాపు ఒక 32% వరకు ఇది ఓటు బ్యాంకు. ఇక అస్సలు కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లవకుశ అంటేనేమో నితీష్ కుమార్ కులాల సమీకరణ, ఇక్కడ మై అంటేనేమో ముస్లిం యాదవ్కి సంబంధించి ఆర్జేడీ కుల సమీకరణ. సో దీని మీదనే ఎన్నికలు జరుగుతాయి. సో ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ మీదనో జేడీయూ మీద డిపెండ్ కావాల్సిందే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఇక వాళ్ళకు. ఇక్కడ ఏం జరిగిందంటే మరి ఇక్కడ ఈ ఎన్నికల్లో కేవలం 10%తోనే స్టార్ట్ అవుతున్నాడు కదా ఎవరు, నితీష్ కుమార్. మరి మహాగఠబంధన్ 32%తో స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడే అసలు లెక్కలు మారిపోయినాయి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో చేసినటువంటిది ఏంటంటే బీసీ సామాజిక వర్గం ప్రధానంగా ఆర్జేడీ వైపు ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఏం చేసిందంటే ఈ బీసీలను రెండుగా డివిజన్ చేసిండు. ఒకటి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్, తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇట్లా బీసీలను రెండుగా డివిజన్ చేసిండు ఎవరు, నితీష్ కుమార్. ఏం చేసిండంటే ఇందులోంచి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా ఎంతమంది ఉంటారంటే 36% ఉంటారు. ఇక మిగతా వాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి దాదాపు ఒక 27% ఉంటారు. అయితే ఈ 36% నితీష్ కొల్లగొట్టడానికి ఏం చేసిందంటే ఈ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సపరేట్ రిజర్వేషన్ తీసుకొచ్చిండు బీసీలలో. దాంతో ఏమైంది, ఈ 36% వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నితీష్ కుమార్ వైపు వచ్చారు. ఈ 36% ఇక్కడ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, 19 మంది ఉన్నారు. ఎస్సీలు 19% ఉంటే ఈ 19% ఉన్నటువంటి ఎస్సీలను మరి ఇటువైపు పోయారు అంటే పోలే. ఏం జరిగింది అంటే ఇందులో పూర్తిగా 36 ఇటు వచ్చిరని చెప్పలేము, కొంత అటు కూడా పోవచ్చు, కానీ లెక్కలు మాత్రం చెప్తా ఉన్నా. 19% మంది ముస్లింలు దళితులు ఉంటే నితీష్ కుమార్ ఏం చేసిందంటే దళితులని వీళ్ళని 2 కేటగిరీలుగా చీల్చిండు. దళితులు ప్లస్ మహాదళితులు, ఇట్లా వీళ్ళని 2గా చీల్చిండు. సో ఇక్కడ దాదాపుగా వచ్చేసి ఏంటంటే 16% మహాదళితులు ఉంటారు, చాలా వెనుకబడ్డటువంటి వాళ్ళు. వీళ్ళు వచ్చేసి ఒక 3% ఉంటారు, కొంచెం బాగుపడ్డటువంటి దళితులు. సో ఈ ఓటు బ్యాంక్ పైన నితీష్ కుమార్ కన్నేసిండు. దీని ద్వారా ఏం జరిగింది అని అంటే ఇందులో మహాదళితులు కూడా వచ్చేసి ఇప్పుడు నితీష్ కుమార్ పక్షాన నితీష్ కుమార్ వైపు ఓటు బ్యాంక్గా మారారు. సో వీటికి అదనంగా ఏంటంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూమిహారులు కానీ, ఆ తర్వాత బ్రాహ్మణులు కానీ, లేకపోతే ఇంకా రాజ్పుతులు, కాయస్తులు, వీళ్ళందరూ 15% ఓటు బ్యాంక్ ఉంది. ఇది పక్కా బీజేపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్. ఇది 15% ఓటు బ్యాంక్ ఇది.
సో ఈ 15% ఓటు బ్యాంకు ప్లస్ ఇవన్నీ యాడ్ అయినాయి. దీంట్లో కొంతమేర పోయినా కూడా సో ఇక్కడ కాంగ్రెస్ సాంప్రదాయక ఓటు బ్యాంకు దీంట్లోకి కొంత ఒక 6-7% కలుస్తుంది. సో అట్లా వాళ్ళొక 40 వరకు రావచ్చు. వీళ్ళు ఇక్కడ కంప్లీట్గా బీజేపీ వైపు ఈ 15% ఉన్నారు కదా. అయితే ఈసారి ఏం జరిగిందంటే సో ఈ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే బీజేపీది ఉందో దీన్ని జనసురాజ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ కొంత డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు 6-7% ఓటు బ్యాంక్ తీసుకొచ్చుకుంటున్నాడు అని చెప్పి లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. ఈ 6-7% ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే ఇక్కడి నుంచే వస్తూ ఉంది, అక్కడి నుంచి కాదు. ఇక్కడి నుంచే వస్తుందంటే యాంటీ ఇన్కంబెన్స్ ఓటు సేమ్ ఇటువైపు పోకుండా ప్రశాంత్ కిషోర్ వైపు ఒక 6-7% పోవడం వల్ల సో మహాగఠబంధన్ వెనకంజలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి కులాల సమీకరణలు ఏం జరిగినాయి అంటే నితీష్ కుమార్ చేసినటువంటి 2 పెద్ద పనులు. ఒకటి ఈ మైకి ధీటుగా లవకుశం తీసుకురావడము, బీసీలలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి సెక్షన్ తీసుకురావడం, రిజర్వేషన్ కల్పించడం. ఆ తర్వాత ఈ దళితులకు సంబంధించినటువంటిది మహాదళితుల కార్యక్రమాన్ని పెట్టి మహాదళితులకు సపరేట్ స్కీమ్స్ అమలు చేయడం. సో ఇవన్నీ కూడా నితీష్ కుమార్కు కలిసి వచ్చినటువంటి అంశాలు ఇక్కడ. సో మొత్తానికి బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కూటమి కొంత ఎడ్జ్లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సమీకరణ లెక్కలైతే గివే. అయితే అక్కడ ఆర్జేడీ కానీ కాంగ్రెస్ కానీ కొత్తగా దీంట్లోంచి ఏది ఓటు బ్యాంకును డిస్టర్బ్ చేయలేకపోయింది ఇక్కడ దగ్గర నుంచి. ఇది కాకుండా మహిళా ఓటర్లు మ్యాక్సిమం జేడీయూ బీజేపీ కూటమి వైపు నిలబడ్డారు. ఇటీవల మహిళలకు ఒక కొత్త పథకాన్ని అమలు చేసినటువంటి సందర్భంలో ఇది ఇట్లుండగా ఇంకా ఏమైనా 1-6 మిగిలిపోతే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఇటువైపు వచ్చేసినాయి. సో మొత్తానికి బీహార్ ఎన్నికల ఫలితం దాదాపు అందరూ ఊహిస్తున్నట్టుగానే జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అటు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కానీ ఇటు జాతీయ పార్టీ అయిన బీజేపీ కానీ ఇటు జేడీయూ మీదనో లేదంటే అక్కడ ఆర్జేడీ మీదనో డిపెండ్ కావాల్సిందే. ఇవి 2 బలమైన బీసీ పార్టీలు. ఈ బీసీ పార్టీల దయాదాక్షిణ్యాల మీదనే ఆ పార్టీలు నడవాలి. ఇక్కడ నితీష్ కుమార్ సారథ్యంలో ఉన్నటువంటి జేడీయూకి చాలామంది ఎంపీలు ఉండడంతో ఇప్పుడు జేడీయూ మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి జేడీయూ మద్దతు చాలా అవసరం ఎన్డీఏకి, అది బీజేపీకి. సో కాబట్టి ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉండేటువంటి ఛాన్సు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇది ఈ కులాల వారి లెక్కలు ఈ జరిగినటువంటి కార్యక్రమాలు సింపుల్గా మీకు అర్థం కావడం కోసం. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి సో కొంత ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓటర్లను వీళ్ళందరినీ కొద్దిగా అబ్జర్వ్ చేసి పరిశీలించినప్పుడు సో కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. బీసీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో. సో బీసీ అభ్యర్థి గెలవడం అంటే తెలుసు కదా అందరికీ మంచిదే. సో కాబట్టి బీసీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రిడిక్షన్స్ రేపు బీహార్ ఎన్నికలు జూబ్లీహిల్స్ ఎన్నికల పైన నాన్ స్టాప్ కవరేజ్ను మన క్యూ న్యూస్ అందించబోతోంది. అనగడ వాళ్ళు ఉన్నారు పిలుపు. సో అందించబోతూ ఉంది. ఇక్కడ బీహార్ కాస్ట్ సెన్సస్ లెక్కల గురించి బహుశా చాలామందికి ఆయన బయట పెట్టడం ద్వారా నితీష్ కుమార్కి అడ్వాంటేజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇటు కర్ణాటకలో కాస్ట్ సెన్సస్ చేసింది, తెలంగాణలో చేసింది, కానీ లెక్కలు బయట పెట్టలేదు, దొంగతనం చేసింది అన్నట్టు. సో అట్లా ఓబీసీ క్యాస్ట్ కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేకుండా పోయినాయి. సో ఇది జరిగినటువంటి కార్యక్రమం. అరే కమ్ ఫాస్ట్ యార్ దా. సో రండి అందరు రమన్. సో పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయి. ఆజా భావనాజీ అన్నారా? మా టీవీ ఠాకూర్ టీవీఆర్ కార్వాన్ నియోజకవర్గం నుంచి పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. సో గతంలో గత అధికార పార్టీలో చాలా కీలకంగా పనిచేసినటువంటి టీవీఆర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు కార్వాన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఈ పార్టీ నుంచి వ్యవహరిస్తూ ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఇట్రా చలో చలో. ఓకే.
ఓకే. इसको इसको दा दा भाई बैठ रहा फोटो निकल इधर इधर इस तरफ फोटो दे कंग्रेचुलेशंस वंस अगेन एंड फोटो ले लो वो फ्लेक्सी के लिए नहीं उधर ले लेंगे ठीक है राइट थैंक यू सो मच नाइन 66 524 314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి మిస్డ్ కాల్. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి ఈ నెంబర్కి. మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ